కంప్యూటర్ బదిలీ నాగలి పట్టాడు. తండ్రి బాటలోనే సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. భార్యతో కలిసి వ్యవసాయంలో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. సాగు, పశు పోషణలో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కష్టించే తత్వం, పట్టుదల ఉంటే అన్ని సక్సెస్ అవ్వొచ్చని నిరూపిస్తున్న యువ రైతు మల్లికార్జునారెడ్డిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న యువ రైతు పేరు మావురు మల్లికార్జున రెడ్డి. సొంతూరు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మాపల్లి. బీటెక్ పూర్తి చేసిన అతడు 2006లోనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులో చేరాడు. 4 ఏళ్ల తర్వాత MBA పూర్తి చేసిన సంధ్యని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరికి 2 కూతుళ్ళు, లక్షల్లో జీతాలు, ఉన్నత ఉద్యోగం చేస్తూ సాఫీగా 8 ఏళ్లు గడిచాయి. కానీ ఎక్కడో అసంతృప్తి. ఉన్న ఊరు, కన్న తల్లిదండ్రులను విడిచి ఉండలేకపోవడం, నగరంలో ఉరుకుల పరుగుల జీవనం, కల్తీ ఆహారం, వ్యవసాయం వైపు ఆలోచించేలా చేసింది. తన ఆలోచనలను భార్య సంధ్యకు చెప్పడంతో ఆమె కూడా సరేనని చెప్పింది. ఇంకేముంది, 2014లో పట్నం వదిలి పల్లెటూరుకు పయనమయ్యారు. తనకున్న 12 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టాడు మల్లికార్జున రెడ్డి. తొలి ఏడాది డ్రిప్ పద్ధతిలో సాగు చేశారు. అయితే ఎలుకల ప్రభావంతో తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. తర్వాత భూసార పరీక్షలు చేసి కొత్త వరి వంగడాల గురించి పొలాస, రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలతో సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాడు. ఇప్పుడు 7 సరికొత్త వంగడాలను సాగు చేసి ఎకరాకి 42 క్వింటాళ్ల దిగుబడి సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు యువ రైతు. ఛత్తీస్గఢ్ వర్సిటీలో జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో జింక్ రైస్ సాగు విధానంపై ఆకర్షితుడయ్యాడు. అక్కడి శాంపిల్ తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి భారం అనేది తగ్గిపోతుంది. రైతుకి క్వాలిటీ మంచి దిగుబడిని తీయడానికి ఎంతో దోహదపడుతుంది. సో ఇట్లాంటి రైతులను కొన్ని శాస్త్రవేత్తల యొక్క సూచనలు, సలహాలు పాటిస్తూ, అలాగనే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. లింగాకర్షణ బుట్టలు కానీ, ట్రైకోకార్డ్స్ కానీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము పెట్టుబడి భారాన్ని తగ్గించుకున్న వాళ్ళమైతాము. దిగుబడి పెంచుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. దీని నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్క రైతు తన విధిగా అంటే ఏదైతే మనం ఇప్పుడు ఎంత డెడికేషన్ తోటి చేస్తే దానిలో కంపల్సరీ ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ప్రతి రైతు తన క్షుణ్ణంగా వ్యవసాయంలో డెప్త్గా స్టడీ చేస్తే ఇదేంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. సాగు మాత్రమే కాకుండా పశు పోషణపై దృష్టి పెట్టాడు మల్లికార్జున రెడ్డి. ఇంటి సమీపంలో షెడ్ని ఏర్పాటు చేసి దేశవాళీ ఆవులు, మేకలతో పాటు చేపలను పెంచుతున్నాడు. ఆవుల కోసం అజొల్లా గడ్డిని పెంచి ఆహారంగా ఇస్తున్నాడు. పశువుల మలమూత్రాలను వృధా చేయకుండా సేంద్రియ ఎరువు తయారీకి వినియోగిస్తున్నాడు. తనకి తాను తయారు చేసుకున్న సేంద్రియ ఎరువుతోనే సాగు చేస్తున్నాడు. యాక్చువల్గా మా పెద్దవాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. వాళ్ళు కూడా మనకి ల్యాండ్ ఉంది, ఇక్కడ సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి, సో మనం ఎందుకు చేయకూడదని అలా ఆలోచించాము. అలాగే అందులో భాగంగానే మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము. వివిధ రకాల వరి వంగడాలు, అల్లము, మిర్చి, ఇలా మనకి ఇంటికి సరిపడా అన్ని కూరగాయలు అన్నీ పండిస్తున్నాము. అలాగే ఆవులు ఉన్నాయి. సో మా పిల్లలకి కూడా స్వచ్ఛమైన పాలు అవి అందివ్వగలుగుతున్నాము. తనకున్న 12 ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు యువ ఆదర్శ రైతు. 15 ఎకరాల్లో వరి, ఎకరన్నరలో వసకొమ్ము, 10 కుంటల్లో అల్లం, మరో 10 కుంటల్లో మిర్చి, పల్లి, పెసర, కొత్తిమీర, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నాడు. వ్యర్థాలను తగలబెట్టకుండా డీకంపోజ్ చేసి భూమి సారాన్ని పెంచుతున్నాడు మల్లికార్జున రెడ్డి. ఇప్పటి వరకు 26 రకాల కొత్త వంగడాలను సాగు చేస్తున్నాడు. వసకొమ్ము సాగులోనూ మల్లికార్జున రెడ్డి ప్రత్యేకత చాటుతున్నాడు. ఆయుర్వేదిక్ ప్లాంట్ వర్సిటీ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాడు.
9 నెలల్లో దిగుబడి వచ్చే వసకొమ్ము ఆస్తమా, టీబీ రోగులకు ఔషధంగా ఉపయోగపడుతుందని, ఎకరాకి 80,000 పెట్టుబడైతే 25,000 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వస్తోంది అంటున్నాడు యువ రైతు.